కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కొండా మురళి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మురళి ప్రజాభవన్లో కలిసి ఈ వివాదంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీలో సభ్యత్వం లేని సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యతలకు తాము బాధ్యులం ఎలా అవుతాము? ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. మొత్తానికి మంత్రి కొండా సురేఖ వివాదం తెలంగాణ కాంగ్రెస్నే కుదిపేస్తుంది. కొండా సుస్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. మరింత సమాచారం మన బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, కొండా మురళి ఇప్పుడు బట్టి విక్రమార్కను కలవడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? అంటే మినిస్ట్రీ బర్తరఫ్ గురించి అసలు బర్తరఫ్ చేయొద్దని రిక్వెస్ట్ చేయడానికి అసలు ఏంటి, దేనికోసం వెళ్ళి కలిసి ఉంటారు? దీని యొక్క సమాచారం ఏంటి? రాజ్ కుమార్ అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ వినపడడం లేదు. రాజ్ కుమార్ గారు దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, ఇప్పుడు కొండా మురళి గారు ఇప్పుడు బట్టి విక్రమార్కతో కలిసిన పరిస్థితి మేము చూస్తున్నాం. సో ఎందుకంటే తన వైఫ్ యొక్క మినిస్ట్రీని బర్తరఫ్, అంటే కొండా సురేఖ మినిస్ట్రీ బర్తరఫ్ చేస్తారని భయపడి కలిసి ఉండే దాని మీద కలిసి ఉండే అవకాశం ఉందా? లేకుంటే ఈ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు, నేను కాంగ్రెస్ పార్టీ విధేయుండే అని చెప్పడానికి కలిసినట్టుందా? ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత శ్రీధర్ బాబు. ఇప్పుడే మనం రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే బయటికి వెళ్ళాడు, ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటికి వెళ్ళాడు, అంతకుముందు శ్రీధర్ బాబు. సో కొండా మురళి కలవడం వెనక చాలా టెస్టుల మీద టెస్టులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కొండా సురేఖ మీద వేటు వేస్తారు అనే వాక్యాలు వినబడాయి. ఎందుకంటే నిన్న పిసిసి ఆల్రెడీ నిన్న క్రమశిక్షణ సంఘము నిన్న ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదికకు సంబంధించింది ఖచ్చితంగా ఈరోజు వేటు వేస్తారనే ఒక వార్తలు వచ్చాయి ఖచ్చితంగా. సో అదే నేపథ్యంలో ఒకవైపు వీళ్ళు మంత్రాంగం కూడా ప్రారంభించారు. ఎందుకంటే మనం చూసాం, ఒకవైపు ఖర్గేని కలిసింది కొండా సురేఖ, ఆ తర్వాత ఒక ఏపీ నుంచి కూడా ఒక లీడర్ చాలా లాబింగ్ చేస్తున్నట్టుగా మనకు తెలిసింది. దీంతోపాటు మళ్ళీ అంటే ఇక సస్పెన్షన్ వేటు వేస్తారు అనే వార్తల నేపథ్యంలో ఈరోజు కొండా మురళి బట్టి విక్రమార్కను కలవడము తీవ్ర చర్చాంశంగా మారింది. మరి ఈ సస్పెన్షన్ అనేది బ్రేక్ వేస్తారా, ఆపేస్తారా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఒకటేసారి నలుగురు కీలక నేతలు అంటే కొండా మురళితో పాటు ఒకవైపు శ్రీధర్ బాబు కలిశాడు, శ్రీధర్ బాబుతో పాటు రాజగోపాల్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే మేము వేరే పనుల కోసం వచ్చాం, మేము ఈ కొండా అంశం డిస్కస్ చేయడానికి రాలేదు, కానీ మేము నియోజకవర్గాలకు సంబంధించిన నిధుల కోసము ఆ యొక్క బిల్లుల క్లియరెన్స్ కోసం వచ్చాడని ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. కానీ రాజగోపాల్ రెడ్డి ఒకటి హెచ్చరించాడు, ఒకటి మాట్లాడడం కూడా జరిగింది. సో
కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఏది మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే మేము మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడు కూడా పార్టీ లైన్ వీడలేదని కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ చేశారు. కొంతమందిని హెచ్చరించడం జరిగింది, అది ఒక మీడియా సంస్థలు కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అంటే ఇండైరెక్ట్లో ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తున్న అట్టుగా కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇది అందరికీ బహిరంగ విషయమే. అయినప్పటికీ ఆయన హెచ్చరించే విషయం అంటే ఒక స్పష్టంగా తెలుస్తూ ఉంది, రాష్ట్ర రాజకీయాలు ముఖ్యంగా కాంగ్రెస్లో ఏదో ఒక సంథింగ్ జరుగుతుందనేది ఒకటి అయినా పడుతూ ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో ఆయనే ముఖ్యమంత్రి మీద డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ చాలాసార్లు మాట్లాడాడు, చాలాసార్లు విమర్శలు చేశాడు. సో ఈ విమర్శల నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కొండా సురేఖకు సపోర్ట్ చేస్తున్నారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అసమ్మతి నేతలందరూ కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే ఇప్పటివరకు ఇంటర్నల్గా ఉన్నారో బయటపడలేదో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి దాన్ని ఇవాళ బట్టితో కలుస్తున్నారా? మరి బట్టికి ముఖ్యమంత్రికి చాలా రోజులు గ్యాప్ ఉంది, కానీ ఈ మధ్యలో కొంత సయోధ్య కుదిరినట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు కొండామూరులో వచ్చిన ఈ సమావేశానికి లేదా బట్టిని కలవడానికి రావడం అనేది నిజంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆమె సస్పెషన్స్ లేకుండా ఏదైనా కంటిన్యూ చేస్తారా, క్షమాపణ చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ కొండమూరులో ఉదయం మాట్లాడాడు, ఇది నా కూతురు చేసిన వ్యాఖ్యలు, ఆమె 38 సంవత్సరాలు ఉంది, ఆమెకు 15 నెలల కుమారుడు కూడా ఉన్నాడు, ఆమె చిన్నపిల్ల కాదు, ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతము, ఆమెను ఆపే హక్కు కానీ ప్రశ్నించే హక్కు మాకు లేదు, కాబట్టి అది వ్యక్తిగతం. ఇంకొక ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు, బీఆర్ఎస్లో నుంచి కవిత కేసీఆర్ కూతురు బయటికి వెళ్ళలేదా అంటే అది ఇండివిజువల్ ఒపీనియన్ అన్నట్టుగా అతను చెప్పాడు. అంటే సుష్మిత యొక్క అభిప్రాయము ఇండివిజువల్, ఇది మా కుటుంబానికి నాకు కానీ కొండ సురేఖకు కానీ సంబంధం లేదు, ఆమె ఇండిపెండెంట్గా మాట్లాడింది అని అంటే ఒక విధంగా చెప్పాలంటే మా మీద చర్య తీసుకోవద్దు అని ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడినట్టే. సో ఇదే విషయాన్ని హైకమాండ్కి కూడా వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు ఖర్గే, మరొకవైపు కేవీపీ, మరొక వైపు ఇంకా క్యాబినెట్లో ఉన్న మంత్రుల ద్వారా ఆయన ఒక మంత్రాంగం అయితే వాళ్ళు ప్రారంభించారు. ఉత్తమ్ కుమార్తో, శ్రీధర్ బాబుతో, అదేవిధంగా బట్టితో, వీళ్ళందరూ కూడా ఒక చర్చలు జరపడానికి దీని వెనుక కారణం ఏంటంటే సో ఇదంతా కూడా ఏదో ఆ అమ్మాయి నోరు జారింది, ఆమెకు రాజకీయంగా ఎలాంటి అనుభవం లేదు, తొందరపడి మాట్లాడిందనే ఒక యాంగిల్ తీసుకొచ్చే అవకాశాలు ఇలా చెప్పేసి సో కొండా సురేఖ అంశాన్ని మరి పక్కకు నెట్టేస్తారా, ఒక సారీ చెప్పి అంటే పొరపాటు అయిందని చెప్పేసి వదిలిపెట్టేసే అవకాశాలు ఉన్నట్టుగా మరొక చర్చ జరుగుతుంది. మనం నిన్నటి వరకు చూసాం బట్టి మన మల్లు రవి ఇచ్చిన నివేదిక ఆధారికంగా ఖచ్చితంగా నిన్ననే లేదా ఈరోజు ఉదయం సస్పెన్షన్ వేటు పడుతుంది, ఖచ్చితంగా ఆమెను తీసేస్తారని ఒక కామెంట్స్ వచ్చాయి, చాలా చర్చ జరిగింది. మరి ఈరోజు మార్నింగ్ చూస్తే మళ్ళీ కొంచెం సీన్ అంతా మారుతున్నట్టే కనబడతా ఉంది. వీళ్ళందరూ కూడా ప్రజాభవన్కు రావడం, ప్రజాభవన్కు వచ్చారు కొండమురళి అంటే సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఒకటి లాబింగ్ లేకపోతే రాజీ ప్రయత్నాలు లేదా రికమెండేషన్స్ లేకపోతే ఏదో ఒక ప్రయత్నం అయితే జరిగినట్టు కనబడతా ఉంది. మరి కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మాట నెగ్గుతుందా లేకపోతే వీళ్ళ మాట నెగ్గుతుందా మనం చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద స్వయంగా ఏకవచనంతో సుష్మితా పటేల్ ఆమె విమర్శలు చేసింది. మరి దీన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుంటుందా? ఎందుకంటే మనం ఈసారి వదిలిపెడితే రాబోయే రోజుల్లో ఇంకా చోటా మోటా లీడర్లు అందరూ కలిసి ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తారు. పార్టీలో ఒక డిసిప్లిన్ అనేది పోతుంది, క్రమశిక్షణ అనేది పోతుంది, ఎవరిని కూడా మనం అద్దు చేయలేం, కంట్రోల్ చేయలేం అనే వ్యాఖ్యలు కూడా వినబడుతున్నాయి. దీనికి ఉదాహరణగా మనం చూసాం, ఎమ్మెల్యేలు దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు అందరూ కలిసి వీళ్ళు మీడియాలో మాట్లాడినది ఫిర్యాదు చేసింది మనం చూసాం. ఆల్రెడీ పీసీసీకి ఆ తర్వాత ఐఐసీసీకి కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. సో ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం సయ్యద్, 2 వర్గాలుగా చీలిపోయాయా? కొండాకు సపోర్ట్ చేసే ఒక వర్గము, సీఎంకు సపోర్ట్ చేసే ఒక వర్గం, ఇలా 2 వర్గాలు తయారయ్యా అనే ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. మరి కొండాకు బహిరంగంగా ఇంతవరకు ఎవరు సపోర్ట్ చేయలేదు, కొండా సురేఖకు ఎవరు ఇంతవరకు బహిరంగంగా సపోర్ట్ చేయలేని ఈ నేపథ్యంలో ఎవరు ఆమె కోసం మాట్లాడతారు? ఇంటర్నల్గా మాట్లాడి ఇష్యూని క్లోజ్ చేస్తారా లేకపోతే సీఎం రేవంత్ రెడ్డిదే పై చేయ అవుతుందా అనేది వేచి చూడాలి. మొత్తం మీద ఇప్పుడు ఈ బాల్ ఢిల్లీలో ఉంది, ఢిల్లీ హైకమాండ్ అనేది ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఆమెను బయటికి పంపిస్తే పార్టీకి లాభం జరుగుతుందా, ఒకవేళ బయటికి పంపిస్తే పార్టీకి నష్టం జరుగుతుందా, బీసీ వర్గాల్లో ఏమైనా ఆందోళన వ్యతిరేకత ఏర్పడుతుందా, ఒకవేళ రాబోయే ఎలక్షన్స్లో కావచ్చు, రేపు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీసీ, ఆ తర్వాత హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, ఇలాంటి ఎన్నికలను ఆమె ఏమైనా ప్రభావితం చేస్తుందా అనేది మా దాని మీద సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈరోజు మాత్రం బట్టి విక్రమార్కతో కొండామురళి భేటీ అనేది చాలా చర్చానీయాంశంగా మారింది. రాజ్ కుమార్.
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్య నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చి